ఏం సల్మాను? అగో ఏడి వైరు గిల్లు ఎవ్వరు కనిపిత్తలేరు. మనం కొట్టిన కొట్టుడికి పాపం పిల్లగాళ్ళకి నవరంధ్రాల నుండి కారిపోతున్నట్టున్నది. కొడుకులు ఒక్కడు సుత బయటకు వస్తలేడు కదా. అంటే గిల్లేమన్నా దాచుకుంటారా అనుకుంటున్నావా? మానం మర్యాదలు ఉన్నోడైతే దాచుకుంటాడు గాని గిల్లెందుకు అట్లా చేస్తారు చెప్పు. నాకు తెలిసి ఇక ఈ మ్యాచ్ తోడిపోయినాక పీకేదేం లేదని చక్కగా వారిపోయినట్టున్నారు కొడుకులు. సల్మాను, చెవులాలు ఏమన్నా పెట్టుకున్నావా? వాళ్ళు గన్ని మాటలు అంటున్నా గానీ సప్పుడు చేయకుండా కూర్చున్నావు. ఏం పీకినామని గుర్తున్నావురా వారి? ఒక్కడే సిరీస్ లా 3 సార్లు ఓడిపోతివి. ముఖమేడ పెట్టుకోవాలని సుత తెలుస్తలేదు. ఇంకేం చేస్తాం? నాకు అర్థం కాక అడుగుతా. సిగ్గు శరం మానం మర్యాదలు ఉన్నోడైతే గిట్లా దాక్కుంటాడు గాని మనం ఎందుకు దాక్కున్నాం? ఆయన తవి మనసుతున్నాయి అనుకుంటున్నావేంది? నీకు భయమైతే చెప్పు, నేను పోయి మాట్లాడతా. గాలకు భయపడేదేంది? మంచిగా చెప్పినవరా రాఫు. పా నేను చూదొత్తా. గల కథ ఏందో అరుచుకుందాం. ఏమైంది వే సూర్యకుమార్, ఏమో చెంగ చెంగ గుర్తున్నావు? మీరేమన్నా ఫస్ట్ టైం గెలిచిర్రా లేకపోతే మేమేమన్నా ఫస్ట్ టైం ఓడిపోయినామా? ఓ లొల్లి పెడతావు. ఎన్ని సార్లు ఓడిపోయినావు? గాదానికే గింతగానం ఎగరాలనా? ఒరే మీ చేష్టలే అనుకున్నా. మీ మాట సుత తేడానే ఉన్నాయి కదా. ఓడిపోయినందుకు అస్సలు బాధ లేదా మీకు? ఆహా లేదు. అసలు ఉండదు మాకు. అయినా మీ అసంటోళ్ళు ఓడిపోతే బాధపడతారు గాని మాకేం బాధ చెప్పు. అలవాటేనా? పాపం మనం కొట్టిన దెబ్బకి పిల్లగాళ్ళకు ముఖాలలా మెదడు మెలకబడ్డట్టుంది. అందుకే ఆగమాగా మాట్లాడతారు. అందరిని చక్కగా దవాఖానలకు పంపిస్తే అయిపోతుంది. ఏ గీళ్ళ గిరేం సరిపోతుంది. ఇప్పుడు వీళ్ళు వాళ్ళు ఊళ్ళో పోతారు కదా. పోగానే వాళ్ళ జనాలు పడితే పూజ మొదలు పెడతారు. దెబ్బకు దయ్యం వదిలి బల్బు మొత్తం దిగిపోతుంది. ఏ మాట కా మాట. పవర్ ప్లేలో 4 ఓవర్లలోనే 3 వికెట్లు పడేసరికి నాకైతే పానం గజ్జు వణికింది. అవు గీ ముచ్చట్ల తిలక్ వర్మని ఇంత మెచ్చుకున్నా తక్కువనే. తమ్ముడు తిలకు, నువ్వు సూపర్ తమ్మి. నీ అవ్వ గింత టెన్షన్ సుత మస్తాడి మ్యాచ్ని కథం పట్టించినావంటే నువ్వు సూపర్ తమ్మి. మరి వర్మ అంటే ఏందనుకుంటాను? అట్టిగానే అనుకున్నావా? అయినా అందరినీ నువ్వెంత టెన్షన్ పెట్టినావు ఎరికేనా? నేనా? నేనేం చేసా తమ్మి గట్లంటావు? నిన్నకి 3 నెంబర్ జాగర రావద్దంటే ఎందుకు వస్తాను? పోనీ వచ్చినవే అనుకో, ఒక్క మ్యాచ్ అయినా చక్కగా ఆడినావా? వస్తానో బాల్లన్నీ తింటానో అవుట్ అయిపోతాను. ఏం లాభం? అరే నేమన్నా కావాలని చేస్తాను అట్లా? ఏదో అట్లా అయిపోతుంది. కప్పు కొట్టినాక తీ గిడిచేయి. అభిషేకు నీకేమైంది తమ్మి? ఇన్ని దినాలు మంచిగా ఆడుతీవి కదా, ఈ ఫైనల్ చేయించినావు. ఈ కథ మంచిగా ఉన్నది. చేసిందంతా నువ్వు చేసి మళ్ళీ నన్ను అంటావా? అగో నేనేం చేసిన తమ్మి? నువ్వు సుత నన్నే అంటాను. మొన్న ఏమన్నావు యాది మర్చినావా? ఫైనల్లో గెలిచినా గానీ కప్పు తీసుకునంటివి. ఇక కప్పే తీసుకున్నప్పుడు ఆడేం లాభం అని చెప్పి నేను జల్దవుడేనా? ఏమో అనుకున్నా తమ్మి. సూర్యునికి అమాయకంగా అనిపిస్తావు గాని మస్తు కవరింగ్ చేసుకున్నావు. స్కై, ఎంతసేపు మీ బ్యాటింగ్ లో లేనా? మేమేం చేయలేదా? ఏ గమ్మునుండువే. గా మాట నాతోనంటే అన్నావు గాని ఇంకెవ్వరు అనకు. మన స్పిన్ దెబ్బకి కొడుకులకు రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు. మొఖాలు వాడిపోయినాయి. లేకపోతే కొడుకులు 2 నూర్లు కొడదాం అనుకున్నట్టున్నారు. కుర్చీని మడతపెట్టి తిప్పితే గింగిరాలు గింగిరాలు తిరిగిరు పిత్రేగాళ్ళు. ఏ నాకు ముందే ఎరక. గాల ఓపెనర్లు అవుట్ చేసినామంటే కథం. తర్వాత ఏం లేదు, అంత పట్టిదే డొల్లా. అయితమే గాని ఇంతకీ ఇక కప్పేమైంది? గా ఏసీసీ చీపు మోషన్కి 3 నెలలు పట్టించినాం కదా. దెబ్బకి ఆయనే కప్పు పట్టుకోరికిండు. నాకు అర్థం కాక అడుగుతా. వీళ్ళ కప్పద్దనుకున్నప్పుడు మ్యాచ్ ఎందుకు గెలిచిర్రు? ఏ పట్టి మెంటల్ నా కొడుకులున్నారు వీళ్ళు. అసలు నువ్వు కెప్టెన్వేనా? నేను ఎవరివే కెప్టెన్ చేసింది? గా ఏసీసీ చీపు మోషిను మనోరుడు అని చెప్పి ఆయన చేతుల మీద కప్పు తీసుకోమని చెప్పి ఇడిచిర్రు. వట్టినే సెలబ్రేట్ చేసుకున్నారు ఎరికేనా? గీ ముచ్చట ముందే ఎరికైతే గల కాళ్ళు పట్టుకోనైనా సరే మనల్ని గెలిపిస్తోని. నీకు నిజంగానే మానం లేదు సల్మాను. గాళ్ళకి కావాల్సింది కప్పులు కాదు, మనల్ని దొక్కి మన ఇజ్జత్ తీయాలి అంతే. నీకో ముచ్చట అర్థమైతలేదు. 11 ఓవర్లకే 100 కొట్టి 200 కొడదాం అనుకున్నాం. 150 సుత కొట్టలేకపోయినాం. వాళ్ళని 4 ఓవర్లకే 3 పెద్ద తలకాయలను అవుట్ చేసినాం. అయినా ఓడిపోయినామంటే ఎక్కడో ఏదో తేడా జరిగిందిరా వారి. ఎస్, శివ శివ ఉయ్యాలో, శివం దుబే ఉయ్యాలో. ఇండియాక లక్కీ చామ్ ద గోల్డెన్ బాయ్ని నేను గీడుండగా మీరు ఎట్లా గెలుద్దాం అనుకున్నారు? మీ పిచ్చి కాకపోతే బాగా యాది పెట్టుకోర్రి. ఇప్పటిదాకా నేను ఆడిన మ్యాచ్లల్లా ఒక్క చూతోడిపోలే. చీది నమ్మ జీవితం. గా మెంటలోడు కుంఫు పండలేడు, ఇక మనల్ని ఎవరు ఆపుతారనుకున్నా. గీ పిల్లగాన్ని మర్చిపోయినాం. అందరు నెత్తిన శని పెట్టుకొని తిరుగుతుంటే గిదుబే దాని అమ్మ మొగుని పెట్టుకొని తిరుగుతున్నట్టున్నాడు. మ్యాచ్ ఆఖరి ఓవర్ దాకా వచ్చేసరికి బాగా టెన్షన్ పడ్డట్టున్నారులే. మొత్తానికి ఒక్కటే సిరీస్ లా పాకిస్తాన్ 3 సార్లు నేను నాకిచ్చి కప్పు కొట్టినాం గాని కప్పు తీసుకోలే. మరి ఈ మ్యాచ్ మీకు ఎట్లా అనిపించింది? కింద కమెంట్లలో పెట్టుర్రి.